నిన్నటి ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటోరియల్లో ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గారు కొత్త పలుకు శీర్షికలో ఉచిత పథకాలు, అనుచిత పథకాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం దేశం మొత్తం దారుణమైన పరిస్థితిలో నెట్టబడుతుంది అనేది ఆయన ఉచిత పథకాల మీద విరుచుకుపడ్డారు. మీరు ఈ చేస్తున్న ఈ పోరాటానికి తెలుగు మాధ్యమాల్లో, ముఖ్యంగా తెలుగు పత్రికల్లో మీకు మీ పోరాటానికి తగినంత స్పేస్ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? నేను ఆర్టికల్ చదివాను, ఈరోజు వచ్చిందండి అది. కాకపోతే నిన్న వాళ్ళ ఛానల్ కాబట్టి వాళ్ళ ఛానల్ కొంచెం ముందు రోజే ప్రసారం చేస్తారు. ఆర్కే గారి ఎడిటోరియల్, ఇట్ వాజ్ అ గుడ్ ఎడిటోరియల్ యాక్చువల్లీ. బాగా చాలా చక్కగా రాశారు. అసలు మనం మాట్లాడుకుందే రాసింది ఆయన. అప్పులు, జీతాలు, ఉచితాలు, ప్రభుత్వాల దగ్గర నిల్లు డబ్బు, మిగిలినంతా షో. P4 P6 అయ్యింది, P4 కదండి అంటారు. P4 ప్రభుత్వం 9 పైసా ఖర్చు ఉండదు. అరకొర వసతులు, ప్రజలకు పెద్ద జరిగేది రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్లు, రోడ్లు దరిద్రం, ఇవన్నీ ఉన్నాయి. ఆయన వాదించింది ఏంటంటే అన్ని పార్టీలు అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ పుట్టినప్పుడు ఇట్ వాజ్ ద సర్ప్లస్ స్టేట్, దాన్ని దివాలా అంచుకు తీసుకొచ్చింది టీఆర్ఎస్. మరి కాంగ్రెస్ తెలంగాణ, టీఆర్ఎస్ దివాలా దించింది తెలంగాణ రాష్ట్రాన్ని. మేము వచ్చి కొంచెం ఆర్థికంగా దీన్ని సరిదిద్దుతాం, మార్పులు తీసుకొస్తాం అన్నారంటే వాళ్ళకంటే నేను ఎక్కిస్తా అంటాడు ఈయన రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఆర్థికంగా రాష్ట్రాన్ని నాశనం చేశారు, కానీ నేను వాళ్ళకంటే ఎక్కువ ఉచితాలు ఇస్తాను అధికారంలోకి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ కూడా అంతేగా. జగన్మోహన్ రెడ్డి గారు దివాలా దించాడు, 12 లక్షల కోట్ల అప్పు చేశాడు, రాష్ట్రాన్ని మొత్తం నాశనం అయిపోయింది ఆర్థికంగా అని చెప్పి నేను సూపర్ 6 ఇస్తా అంటాడు. హాస్యాస్పదం అసలు, మరీ అది దుర్మార్గపు స్కీమ్లు. ఉచిత బస్సు మహిళలకి, ఎవరు అడిగారో తెలియదు, ఉచిత సిలిండర్లు, అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. అసలు ఎటు తీసిపోతున్నారు దేశాన్ని? సో ఆర్కే గారు చెప్పింది ఏంటంటే వైసీపీ అయినా, టీడీపీ అయినా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, కొంచెం బీజేపీ మెరుగని ఆయన కూడా అన్నారు. కాస్త మెరుగు యాక్చువల్ బీజేపీ ఏది ఈ ఉచితాల విషయంలో కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్లో కాస్త మెరుగు, విసరంతే, చాలా మెరుగు కాదు, కొంత మెరుగు. అందరూ ఒకే విధంగా ఉన్నారు కాబట్టి దెర్ ఈజ్ నో హోప్ ఫర్ ద కంట్రీ. ఐ ఆల్సో బిలీవ్ దేశ భవిష్యత్తు నాకు ఎక్కడ చూసినా నాకు భవిష్యత్తు చాలా బ్రైట్గా ఉంటుంది అని కనిపించడం లేదు ఇవాళ ఉన్న విధానాల్లో. ఆయన కూడా అదే అన్నాడు. కానీ ఆయన ఇచ్చిన పరిష్కారం ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలు గుర్తించాలి ఈ సమస్యని, పౌర సంఘాలకు దీంట్లో చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. చాలా చక్కగా రాశారు. సమస్య ఏంటంటే నిన్న ఇప్పుడు మాది పౌర సంఘం ఉన్నాయే, ఒకటో రెండో మూడో నాలుగో కాస్త ధైర్యంగా మాట్లాడగలిగే ధైర్యం చేసేవాళ్ళు. ఇవాళ ఎవరన్నా బయటకు వచ్చి ఏ ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా అది ఎప్పుడు వచ్చి మీద పడతారో, ఏ కేసులో మిమ్మల్ని ఇరికించి లోపలేస్తారో ఈ భయాందోళన ప్రజలకి. అంత ఈజీ కాదు టు కమ్ అవుట్ అండ్ స్పీక్ ఓపెన్లీ. ఎక్కడ కవరేజ్ ఇవ్వండి. 10,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను విజయవాడ నడిబొడ్డులో, మీరు ఆంధ్రజ్యోతిని అంటున్నారా? ఆంధ్రజ్యోతి అండి. ఇప్పుడు రాధాకృష్ణ గారి హిపోక్రసీని హైలైట్ చేస్తున్నాను. రాధాకృష్ణ గారి హిపోక్రసీ ఏంటంటే అంత పెద్ద ఎడిటోరియల్ రాశారా, ఆయన రాసిన రోజే రాయటానికి ముందు రోజు, సరే మేము శనివారం పెట్టాం, ఆయన ఇవాళ ఆదివారం పత్రికలో వచ్చింది. వాళ్ళ పత్రిక వాళ్ళు పిలిచి వాళ్ళందరూ వచ్చారు, ఏబిఎన్ వాళ్ళు వచ్చారు, టీవీలు పెట్టారు, కెమెరాలు పెట్టారు, అన్నీ పెట్టారు. 10,000 కోట్ల రూపాయల స్కామ్ అంటే అసలు ఎక్కడ లేదండి. మెయిన్ పేపర్లో అసలు వార్తే లేదండి. కనీసం ఈనాడన్నా కవర్ చేసింది, 2వ పేజీలోనూ దేంట్లోనో మెయిన్ ఎడిషన్లో వచ్చింది. ఓ జిల్లా ఎడిషన్ ఇంత మూలకేస్తాడు. ఎవరు చదువుతారు జిల్లా ఎడిషన్లో? ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య అయితే మళ్ళీ రాయటం మాత్రం పెద్ద పెద్ద ఎడిటోరియల్స్, పౌర సంఘాలు, ప్రజలు, చైతన్యం. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ వీ హ్యావ్ ఇన్ అవర్ సొసైటీ. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అండ్ దట్స్ ఎ టఫ్ బ్యాటిల్. ఇవాళ మీరు ఏదైనా రాజకీయ పార్టీతో మీరు లాలూచీ పడి అంటే వాళ్ళ ఛానల్ ప్రతిదాని ఎవరి వాళ్ళు విభజించుకొని
వాళ్ళే రాసుకునే పరిస్థితి. ప్రజల్లో వాస్తవాలు తీసుకోవాలంటే అసలు ఎంత కష్టమో. మీ పత్రిక ఏంటి అంటే మీరు జర్నలిస్ట్ అంటే మీరు ఏ పార్టీ అని అడిగే పరిస్థితి వచ్చింది. సో కాబట్టి మీలాంటి వాళ్ళు ఇంకో ఒకరిద్దరు ముగ్గురు మిగిలి ఉన్నారు. ఫర్ హౌ లాంగ్ వీ డోంట్ నో. అండ్ మీరు చాలా 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 వండర్ఫుల్ జాబ్ యూఆర్ డూయింగ్. అండ్ మీకు ఏమంటే మన అందరిలో కొంత బయాస్ ఉంటుంది. మన ఎండ్ ఆఫ్ ద మనం హ్యూమన్ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఓటేయాలిగా, నేను ఓటేయాలిగా. నా బయాస్ నాకుంది. నేను యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎంత గట్టిగా పోరాడంటే టీడీపీకి సాయం చేయడానికేగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయొద్దు, జగన్మోహన్ రెడ్డి గారికి అరాచకాలు చేసినట్టు ఎవరికి వేస్తారు మరి మీరు? వాళ్ళకే వేసేది. సో వీ హ్యావ్ నెవర్ టీడీపీకి ఓటేయండి, టీడీపీ వల్ల అని మనం ఎప్పుడు చెప్పకపోయినా ఎన్నికలకు ముందు. మనకు మన బయాస్ ఉన్నా కూడా అంటే అసలు మొత్తం వాస్తవాల్ని మొత్తం వక్రీకరించేసి విస్మరించి పార్టీ మౌత్ పీస్లు అయిపోతే కష్టం. అండ్ నేను ఆంధ్రజ్యోతి గురించి అనట్లేదు, జనరల్గా చెప్తాను. ఆంధ్రజ్యోతిని ఆర్కే గారి మీద నా కంప్లైంట్ ఏంటంటే మీరు ఎడిటోరియల్ రాసిన రోజే మేము చిన్న స్కామ్, మీరు లిక్కర్ స్కామ్ కంటే ఇది రెట్టింపు 2, 3, 4, 5 పెద్ద స్కామ్ అని ఆధారాలతో ఊరికే వచ్చి కూర్చొని మాట్లాడిపోలేదు. ఆధారాలు మళ్ళీ ఆధారాలు ఇంటర్నెట్లో పెట్టాను. ఇవన్నీ అనధికారికంగా సేకరించిన ఆధారాలండి. ఇది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్. అంటే చాలా తప్పులు ఉండొచ్చు. నా తప్పులు ఎంచండి అయ్యా బాబు, తప్పైందని చెప్పలేసుకుంటాను, ఇది తప్పని చెప్పండి. బికాజ్ ఐ డోంట్ నో ఈదర్. నేను ఆర్టీఐ రిక్వెస్ట్ ఎన్ని పెట్టినా ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోతే ఐ వెంట్ త్రూ అదర్ ఛానల్స్, అనధికారికంగా సేకరించినాయి. సో ఇట్ కుడ్ బి కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను తప్పని ప్రూవ్ చేయండి నన్ను అని. అంత పెద్ద ముఖ్యమైన విషయం. అండ్ నేను ఒక్కడనే కాదుగా, ఇప్పుడు ఏవి వెంకటేశ్వర గారు అంటే ఆయన కొంత గౌరవం ఉంది, ఆయన కూర్చున్నాడు స్టేజ్ మీద. ఇతర రైతు సంఘం నాయకులు కూడా కూర్చొని ప్రజలకి కరెంటు బిల్లు అంటే ప్రతి నెల మీరు కట్టే బిల్లు, మీ బిల్లులు నింగిన అంటున్నాయి. సో అది పెయిన్ఫుల్ అండి, ప్రతి ఒక్కరు మధ్యతరగతి వాళ్ళకి పెయిన్ఫుల్. నా ఫ్రెండ్ విజయవాడలో కమర్షియల్ ఆపరేషన్ 2 లక్షల రూపాయల బిల్లు వస్తే యూనిట్లు డివైడ్ చేస్తే 14 రూపాయలండి యూనిట్ బిల్లు. ఒక యూనిట్ 14 రూపాయలు పెట్టి ఎవరైనా వ్యాపారం చేయగలరా? ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన కరెంటు బిల్లు నాకు పెట్టి దీని మీద వీడియో చేయని చెప్పానంటే నేను చేసేదానికంటే కూడా చక్రవర్తి గారు నాకంటే ఇంకెవరికంటే కూడా ఆయనకంటే గొప్పగా మనం చేయలేము, అన్ని ఆధారాలతో చేశారని మీ వీడియో లింక్ ఆయనకి షేర్ చేశాను. చాలా దురదృష్టం అండి. ఇది ప్రజలకి ఎంత ఇబ్బంది కలిగింది. ప్రజలే కాదు, మీకు ఆర్థిక ఇవాళ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ సచ్ ఎ హ్యూజ్ సెక్టర్ అండి. అది ఇండస్ట్రీ మీద కూడా మనం వెనకబడిపోయాం కదా, ఇండస్ట్రీస్లో మనం వెనకబడిపోయాం కదా. ఇండస్ట్రీస్కి విద్యుత్తు ఎంత ముఖ్యం. మీరు 14 రూపాయలు వసూలు చేస్తారా? ఎట్లా నడుస్తాయి వ్యాపారాలు? ఎవరు విదేశాల నుంచి ఎవరో వస్తాడు, ఐటీ కంపెనీ. నో, ఎకానమీ గ్రాస్ రూట్స్ అండి. మీ పంచర్ షాప్ దగ్గర నుంచి కూరగాయలు అమ్ముకునే వాడి దగ్గర నుంచి ఎవ్రీబడి ఇట్ హ్యాస్ టు బి ఎ వైబ్రెంట్ ఎకానమీ. వాళ్ళు ఎవరో వస్తే ఓ ఐటీ కంపెనీ పెడతాడు, 1000 ఉద్యోగాలు వస్తాయి, 2000 మంది బాగుపడతారు. బట్ ఎకానమీ ఫర్ ద ఎంటైర్ ఎకానమీ టు వర్క్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ హ్యాస్ టు బి లో. మీ ఉత్పత్తి ఖర్చు తక్కువ ఉండాలి. ఉత్పత్తికి అయ్యే ఖర్చు, మనం చైనాతో పోటీ పడాలంటే చైనా వాడు మనం ఎయిర్ కండిషనర్ అనుకుందాం, వాడికి ఒక 5000 అవుతుంది అనుకోండి, మనం 4500 చేయగలగాలి. 4500 చేయగలగాలి అంటే విద్యుత్ చాలా ముఖ్యమైనది. ఇతర సామగ్రి కూడా ఉంటుంది, బట్ ఎనర్జీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంపోనెంట్, నాట్ ద ఓన్లీ కంపోనెంట్. అదొక్కటే అనట్లేదు. ఎనర్జీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంపోనెంట్, లేబర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంపోనెంట్. ఇవన్నీ పన్నులు పన్నులు తగ్గించాలి. కానీ ఇటువంటి ధరలతో అసలు ఎట్లా చేస్తాం వ్యాపారం? బిజినెస్లు ఎట్లా నడుస్తాయి? ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది? ప్రజలు ఎట్లా సర్వైవ్ అవుతారు? అసలు ఏంటి బరి తెగింపు దోపిడీ? అసలు భయం లేకుండా అసలు 25 సంవత్సరాల కాంట్రాక్ట్ల అరాచకం ఏంటంటే, ఏమన్నా అంటే ఏమంటారంటే 1000 కోట్లు అవుతాయి, ఎవడొచ్చి పెడతాడు పెట్టుబడి అంటే? అసలు ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి 1000 కోట్లతో పెట్టుబడి పెట్టి స్వచ్ఛందంగా చేసి. ఇప్పుడు విమానాలు తయారు చేస్తున్నాడు, ఎయిర్లైన్ బిజినెస్ ఉంది, ఎట్లా పెడతారు? సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఉందండి, 1000 కోట్ల పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు కియా వాడు వచ్చాడు, వాడికి మీరు గ్యారంటీ ఇస్తున్నారా? ప్రతి సంవత్సరం నేను కార్లు కొంటా ఈ రేటుకని. ఎందుకు ఇస్తున్నారు మీరు? సోలార్ పవర్ 50 పైసలు దొరుకుతుంది డే టైం. ఎందుకు కొంటున్నారు మీరు? 3.5. ఇప్పుడు అదానీ సెకీ అదానీ ఒప్పందంలో ₹2.53 అంటే మన మంచి ప్రభుత్వం కేసు వేసింది. ఐ కాల్ ఇట్ ఇండియా కూటమి కాదు, ఎంఎంపీ ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం. అది మన మంచి ప్రభుత్వం హైకోర్టులకు ఇవాళ ఉందండి పిల్లు. పయ్యావుల కేశవ్ గారు వేసిన పిల్లు హైకోర్టులో ఉంది వాళ్ళ. ఏది? సెకీ అదానీ ఒప్పందానికి వ్యతిరేకంగా ₹2.53 దోపిడీ, 1,00,000 కోట్ల స్కాము. దాని తర్వాత ఆయన వేసినప్పుడు ఈ 1,150 కోట్ల రూపాయల లంచం విషయం మనకు బయటకు తెలియదు.
ఇప్పుడు 1750 కోట్ల రూపాయల లంచం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ₹3 3.11 కూడా కొంటున్నారు. మొన్న యాక్సిస్ ఎనర్జీ ఇంకా ఎక్కువ కొన్నారు. సరే, యాక్సిస్ ఎనర్జీ ఏదో బ్యాటరీ ఉందన్నారు, గతంలో చేసుకున్న ఒప్పందం అన్నారు. కానీ అసలు ఈ 25 సంవత్సరాల ఒప్పందాల అరాచకం ఏంటో నాకైతే అర్థం. అసలు ఈ బ్యూటిఫుల్ బిజినెస్ శుభకర్ గారు, మీరు కూడా జర్నలిజం ఆపుకొని ఓ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఓ కాంట్రాక్ట్ తెచ్చుకోండి, జీవితాంతం కాలు మీద కాలేసుకొని కూర్చో. ఎందుకో చెప్పనా? బిజినెస్ అంటే ఏంటండి? మనం ఏదో ఒకటి తయారు చేస్తాం. హోటల్ రెస్టారెంట్ బిజినెస్గా మీరు తయారు చేయాలి, పొద్దున్నే లేవాలి, తయారు చేయాలి, కస్టమర్ రావాలి. వాడికి నచ్చకపోతే వాడు మళ్ళీ రాడండి. సో రోజు మీకు స్ట్రగుల్. కస్టమర్లు వస్తారా, నేను తయారు చేసింది తింటాడా, నా రెస్టారెంట్ నడుచుద్దా, జీతాలు ఇస్తానా. సోలార్ పెట్టుకున్నారనుకోండి, 20 సంవత్సరాలు క్యారెంట్. 20 సంవత్సరాలండి వ్యాపారం. మీ వ్యాపారం 20 సంవత్సరాలు నడుచుద్ది. సూర్యుడు ఉంటాడు, గ్యారెంటీ సూర్యుడు ఉంటాడు. దాంతోపాటు గవర్నమెంట్ గ్యారంటీ, రేటు ఫిక్స్డ్, 25 ఏళ్ళకి రేటు ఫిక్స్డ్. ఇవాళ ఇప్పుడు మనకు ₹18 ఉండేది, ఇవాళ ₹2 వచ్చింది కరెంటు. పాత రేట్లకు ఇంకా కడుతున్నారండి చాలామందికి. పాత రోజులు 20 సంవత్సరాల క్రితం చేసుకున్న కాంట్రాక్ట్ ఇంకా కడుతూనే ఉన్నారు డబ్బులు. ఇవాళ గ్యారంటీ మీకు ఏ బిజినెస్ కానీ మీకు 25 సంవత్సరాల పాటు సేల్స్ గ్యారంటీ ఉంటుందా అండి? సేల్స్ గ్యారంటీ ఇస్తే వాడు ఆ గ్యారంటీ పత్రం తీసిపోయి బ్యాంక్ దగ్గర లోన్ తెచ్చుకుంటున్నాడు. ఇంకేముంది? అది సోలారు, ఇది గవర్నమెంట్, మనం ఇంకా కాలు మీద కాలేసుకొని ఎంజాయ్ చేయటమే. అసలు ఇంతకంటే మంచి వ్యాపారం లేదండి ప్రపంచంలో. ఇదే రైతులకి ఇవ్వచ్చుగా. ఇప్పుడు మన గ్రిడ్ ఉందిగా, స్మార్ట్ మీటర్ పెట్టేసి వాడు ఎంత ఉత్పత్తి చేస్తే వాడికి నెలకి తీయండి. అది చేయం. మనకు వేల కోట్ల కాంట్రాక్ట్లు, దాంట్లో కిక్ బ్యాక్స్. రైతుకి ఇస్తే రైతుకు డైరెక్ట్గా ప్రయోజనం కదా, మనం రైతు కిక్ బ్యాక్ చేయలేడు కదా. అసలు ఎంత సులువు అండి. ఇప్పుడు చాలామంది ఇళ్ల మీద ఇంటి మీద ప్యానల్స్ పెట్టుకుంటున్నారా, పెట్టుకొని గ్రిడ్ మీద వేస్తున్నారుగా పవర్. మీరు ఎందుకు రైతులు చేసుకోమనండి, శుభ్రంగా బ్యాంకుల దగ్గర లోన్ తీసుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే గ్యారంటీ ఉంటుందో, రైతులు ఉత్పత్తి చేస్తారో వాళ్ళ కోసం అంటే బ్యాంకులు కూడా లోన్లు ఇస్తాయి. అటువంటి విధానంలో ఆలోచించాలి. కానీ మనకి ఎంతసేపు అండి వాళ్ళ మన రాజకీయ పార్టీలు, మన మంచి ప్రభుత్వం గురించి అనట్లేదు, ఇతర ప్రభుత్వాలైనా ఇతర రాష్ట్రాలైనా పెద్ద కాంట్రాక్ట్ కావాలి, ఒక సెంట్రలైజ్డ్ 10,000 కోట్లు 20,000 కోట్లు, దాంట్లో మనకు కొంత మిగలాలి. ఇది ఇవాళ నడుస్తున్న విధానం, హోల్సేల్. అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ వీ షుడ్ లుక్ ఎట్ ఏమంటే ప్రైవేటైజేషన్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రైవేటైజేషన్లో పోటీ తీసుకురావాలి, వ్యాపారాలు పోటీలు పడాలి. ఏది? మనుగడ కోసం. అటువంటి వాతావరణంలోనే మీకు ప్రజలకు ఎంతో కొంత మంచి జరుగుతుంది. మీరు క్యాపిటలిజానికి మీరు మద్దతు ఇస్తారంటారు కదా, మీ సంస్థ, మీ భావజాలం దాన్ని ప్రోత్సహిస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రజలకు సంబంధించి నష్టం జరగదంటారా? మొత్తం ప్రైవేట్ వ్యవహారమే చేసుకుంటూ వెళ్తే. లేదు, ఇప్పుడు మీకు నష్టం ఎక్కడైతే మీకు ప్రైవేటు వ్యవస్థలో పోటీ వాతావరణం ఉందో, ప్రజలకు నష్టం జరగకపోగా అపారమైన లాభం మీరు ఎక్కడ చూసుకున్నా కూడా. భారతదేశం మనకు బాగా స్పష్టంగా స్టార్క్గా కనిపించే ఉదాహరణ టెలికాం మొత్తం ప్రభుత్వం చేతిలో ఉండేది. నాకు గుర్తుండే చిన్నప్పుడు బాంబేకి ఫోన్ చేస్తే అంటే పొద్దున 6ంటికి లేచి ట్రంక్ కాల్ పెట్టాలి. పెట్టి ఓ 3, 4, 5 గంటలు కూర్చుంటే 5 గంటల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి కలిపేవాళ్ళు. ఫోన్ అప్లై చేసుకుంటే 10 ఏళ్ళు పట్టేది. వన్స్ వి లిబరలైజ్డ్, ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. అదేవిధంగా బ్యాంకులు కూడా, ప్రభుత్వ బ్యాంకుల అరాచకం, అసలు సర్వీస్ భయంకరం. ఎప్పుడైతే ప్రైవేట్ చేసామో ప్రభుత్వ బ్యాంకులు కూడా కాస్త మెరుగ్గా పనిచేయడం మొదలుపెట్టాయి. ఎందుకంటే పోటీ వాతావరణం, ఎప్పుడైతే పోటీ సృష్టిస్తారో. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. చాలామంది అనుకోవడం అపోహ, ప్రైవేట్ స్కూళ్ళు దోచుకుంటున్నాయి అంటారు. దోచుకునేది ప్రభుత్వ స్కూళ్ళు. మీకు తెలియదు ఎందుకు? మీ జోబులో నుంచి ఇవ్వట్లేరు కాబట్టి. మన పన్నులతో నడిచేది. ఒక్కొక్క విద్యార్థి మీద 90,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ప్రైవేట్ స్కూల్లో మీకు సగం ధరకే వస్తుంది. అంతకంటే మెరుగైన చదువు ఎందుకు వస్తుంది? పోటీ. ప్రభుత్వ స్కూల్లో పోటీ లేదు, జీతాల గ్యారంటీ, ఫలితాలు ఉన్నా లేకపోయినా జీతం వస్తుంది. ప్రభుత్వ స్కూల్ టీచర్లే వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించరు.